కీర్తి సురేష్ అట్లీ నిర్మించిన బేబీ జాన్ కోసం భారీ సినిమా ఛాన్స్ వదులుకుంది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. నా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. దయచేసి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. అట్లీ నిర్మాణంలో వచ్చిన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇది విజయ్ నటించిన తేరీ సినిమాకి రీమేక్. ఇందులో వరుణ్ ధావన్ సరసన కీర్తి నటించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కీర్తికి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్క అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. త్వరలో రొమాంటిక్ కామెడీలో నటించనుంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలో రానుంది. కీర్తి సురేష్ బేబీ జాన్ కోసం బాలీవుడ్ లో వచ్చిన పెద్ద ఆఫర్ ను వదులుకుంది. గత ఫిబ్రవరిలో విడుదలైన చావా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట కీర్తి సురేష్ ని అడిగారంట. కానీ ఆ సమయంలో బేబీ జాన్ అవకాశం రావడంతో చావా సినిమాను వదులుకుంది. ఆ తర్వాత రష్మిక మందనాను తీసుకున్నారు. కీర్తి సురేష్ సెలెక్ట్ చేసుకున్న బేబీ జాన్ ఫ్లాప్ అయ్యింది. ఆమె వదులుకున్న చావా 700 కోట్లు వసూలు చేసింది. కీర్తి సురేష్ ఇలాంటి పెద్ద ఆఫర్ ను వదులుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్ర కోసం త్రిష కంటే ముందు కీర్తి సురేష్ ని అడిగారు. కానీ రజనీకాంత్ చెల్లెలుగా అన్నత్తై సినిమాలో అవకాశం రావడంతో పొన్నియిన్ సెల్వన్ వదులుకుంది. అప్పుడు కూడా ఆమె నిర్ణయం తప్పయింది. అన్నత్తై ఫ్లాప్ అయింది. పొన్నియిన్ సెల్వన్ సూపర్ హిట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్.